ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని, అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ, మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది వక్రగతిని పొంది వ్యాపార గ్రహము, బుద్ధికి కారకుడు, నరాలకి సంబంధించినటువంటి ఈ బుధగ్రహము అటు తులారాశి ఇటు వృశ్చిక రాశిలో అటు ఇటు సంచరిస్తూ ఎన్నో రకమైనటువంటి బుద్ధి వికల్పాలని కలుగజేస్తూ ఉంటాడు. అట్లాగే ధనకారకుడు, పుత్రకారకుడు అయినటువంటి సమస్త శుభాలకి కారకుడైనటువంటి గురువు బృహస్పతి దాదాపుగా నవంబర్ 11వ తేదీ వరకు కూడా తన యొక్క మిత్రక్షేత్రము ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశిలో చక్కగా రుజుమార్గంలో సంచరిస్తూ ఎన్నో శుభాలను చేస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పుడు నవంబరు 11వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత నుంచి కూడా ఈయన మరలా వక్రగతిని పొంది మిథున రాశిలోకి డిసెంబర్ 5 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు ఈ బృహస్పతి. అట్లాగే మనకి శుక్రుడు, ఈ శుక్రుడు దాదాపుగా నవంబర్ 26, 27వ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో తన యొక్క సంచారాన్ని జరుపుతూ నవంబర్ 27వ తేదీన ఈ శుక్రుడు తులారాశి నుంచి శత్రుక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి సంచారాన్ని జరుపుతూ ఉంటాడు. ఈయన మరి దాంపత్యకారకుడు, వివాహకారకుడు, వీర్యకారకుడు, సమస్త భోగభాగ్యాలకి, ధనానికి, గోల్డ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వాడు ఈ శుక్రుడు. అట్లాగే శని భగవానుడు, ఈయన గురుడు యొక్క రాశి అయినటువంటి మీనరాశిలో ప్రయాణాన్ని చేస్తూ వక్రత్వంతో ప్రయాణం చేస్తూ ఈ నవంబర్ 28వ తేదీ నుండి డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తూ ప్రారంభం చేస్తాడు. దాదాపుగా మార్చి వరకు ఆయన పూర్వభాద్ర నక్షత్రంలోనే ఉంటూ ముందుకు జరుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు కాస్త ఊపిరి పీల్చుకున్న కొంతమందికి మరలా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రాబల్యాలు ప్రారంభమవుతాయి. మార్చి వరకు కొంతవరకు పర్వాలేదు, మార్చి నుంచి కొంత మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వీరికి. అట్లాగే రాహువు ఈ నెల నవంబర్ 23వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ పూర్వభాద్ర నక్షత్రంలోంచి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది కొన్ని రాశుల వారికి ఆగమ్య గోచరంగానూ ఎన్నో ఇబ్బందులు పెడుతూ అనారోగ్య బాధల్ని, మానసిక విపర్యాలని, చింతిత బాధల్ని ఎక్కువ చేసే పరిస్థితి ఎదురవుతుంది. కష్ట నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఈ రాహువు ఇక్కడ ఉండడం ద్వారా. అట్లాగే కేతువు పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు.
ఆయన దాదాపుగా ఇంకా కొన్ని నెలల వరకు అదే నక్షత్రంలో అదే రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహాల యొక్క సంచార స్థితులను కనుక గమనించినట్లయితే కొంత ప్రభుత్వపరమైనటువంటి అట్లాగే మిలిటరీ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థకి సంబంధించి కర్మాగారాలు, బొగ్గు గనులు, ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు, గవర్నమెంట్ లీడర్స్కి సంబంధించి కొన్ని అనుమానాలు, అవమానాలతో కూడినటువంటి అపవాదులు కలగటము, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలో కొంత నిర్వీర్యకరమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ రవి కుజులు ఇద్దరు, ఇటు మహారాజు, ఇటు ధైర్య సాహసాలకి మూలకారకమైనటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి కుజగ్రహము. ఈ ఇరువురు స్నేహితులై ఒకే రాశిలో ఉండటం కొంత ఉపయోగకరమైనప్పటికీ కూడా ఆవేశము, మూర్ఖత్వము, మొండి వైఖరి, అట్లాగే రెండు అగ్నితత్వపు గ్రహాలైనటువంటి రెండు గ్రహాలు జలతత్వపు రాశిలో ఉండటం ద్వారా కాస్త నీటికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి గండాలు, ఆపదలు, ఇబ్బందులు, అట్లాగే అకస్మాత్తుగా కొంత పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షాల వలన కూడా కొన్ని ఆకస్మిక దుస్సంఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా, మిలిటరీలో కొంత దాచి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలని బహిర్గతం చేసేటటువంటి ఇబ్బందులు కలగటము, వీటి వలన కూడా వ్యవస్థల్లో, గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని వ్యవస్థల్లో ఇబ్బందులు కలగటము, రవి బుధ కుజులు కలవటం ద్వారా కూడా కొంత చర్మ సంబంధిత రోగాలు, అట్లాగే అనారోగ్య ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, కొన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు, ఆరోగ్యపరంగా కొంత డల్నెస్ కలగటము, ఇవన్నీ కూడా ఈ అష్టమరాశి అనేటటువంటిది మృత్యురాశి కాబట్టి ఆ స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి, అంటే పెద్ద పెద్ద వాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పీఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి కుజులు వీళ్ళందరూ మరి జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ, 13వ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమనతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి, ఎవరైతే వారి యొక్క శనిదోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని, ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు, స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసము 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు గ్రహస్థితి ముఖ్యముగా ఆరోగ్యకారకుడు, ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి, వ్యాపారస్తులకి, తండ్రికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో వృషభ రాశి వారికి కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే చతుర్థాధిపతి అయినటువంటి రవి మరి సప్తమంలో ఉండటం ద్వారా, పాపగ్రహమైన రెండు పాపగ్రహాలు కలిసి సప్తమంలో ఉండటం ద్వారా వీరికి కొంత అనారోగ్యపరమైనటువంటి, అంటే మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగి ఆల్రెడీ వారికి ఏదైనా ఎముకల ప్రాబ్లం కావాలన్నా కావచ్చు, శిరో సంబంధిత వ్యాధులు కావచ్చు, ఉదర సంబంధిత, గుండె సంబంధిత సమస్యల వలన ఇబ్బందులు పడుతూ
సరైనటువంటి సమయానికి కాలేజీలకు కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళక వారి యొక్క కాన్సన్ట్రేషన్ని చదువు యందు నిమగ్నం చేయక ఇబ్బందులు పడేటటువంటి వృషభ రాశి వారు కొంత రవికుజులకి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చదవండి, వారికి సంబంధించినటువంటి ధన్వంతరి మంత్రాన్ని చదవండి, ఆరోగ్యం సుభిక్షంగా ఉండే అవకాశం కలుగుతుంది. అట్లాగే వ్యాపారస్తుల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అంటే స్కూల్స్ ఉంటాయి, ఆ స్కూల్స్లో కానీ కాలేజీల్లో కానీ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి డబ్బులు రాక అవతల వ్యక్తులతో కాస్త అంటే విసిగెత్తిపోయి గట్టిగా మాట్లాడటం వలన వారి వలన వచ్చేటటువంటి డబ్బులు రాక మానసిక క్షోభకి గురవటం, దాని ద్వారా తీవ్రమైనటువంటి ఆలోచనలు కలగటము. గురుడు డిసెంబర్ 5వ తేదీ ద్వితీయ రాశిలోకి వచ్చినప్పటికీ ఆయన వక్రించి ఉండటం వలన కొంతవరకు వారికి అనుకూలించినప్పటికీ కూడా ఆ వక్రత్వం వలన కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే తండ్రి కొడుకులు తండ్రి కూతుళ్ళు మధ్య కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా ఉంటే వారి వలన కావచ్చు ఆకస్మికంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశము, లాభము కలుగుతుంది అనుకున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలగడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే వృషభ రాశిని 2 పాపగ్రహాలైనటువంటి రవికుజులు చూడటం అనేటటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి ఆ 2 గ్రహాలకి జపం చేయించుకోవటము, లేకపోతే గోధుమలు కందులు దానం చేయడమో చేసుకోండి. ఎందుకంటే ఈ నెల నవంబర్ 27 నుంచి కూడా శుక్రుడు వీరి యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు వారితో కలవటం భార్యాభర్తల మధ్య లేనిపోని తంటా తెచ్చిపెడుతుంది. వారి మధ్య అంటే తండ్రితో కొడుకు భార్యకి సంబంధించి ఇబ్బందులు అంటే మామగారికి కోడలికి పడకపోవటము, వారి మధ్య ఉన్నటువంటి సంఘర్షణ కాస్త ఒక ఎడబాటవటము, దాని ద్వారా భార్యాభర్తల మధ్య సమస్యలు కలగటము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో కలిగే అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాదుల యందు కాస్త అనుకూలత్వం కలగడానికి నిరాకరించి కాస్త శని రాహువులు వృషభ రాశి వారికి అనుకూలత్వాన్ని కలుగజేస్తున్నారు. దశమంలో రాహు కాస్త కర్మదోషాలను కలుగజేస్తున్నప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి రాస్యాధిపతి శని భగవానుడు చక్కగా లాభంలో ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండడం ద్వారా ఆకస్మికంగా ఫ్రెండ్స్ వలన ఉద్యోగపరమైనటువంటి కొన్ని సమస్యలకి సరైనటువంటి పరిష్కారము కానీ, ధనలాభము కానీ, తండ్రి వలన కొంత భాగ్యము కానీ లభించడానికి ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగాదుల్లో వ్యాపారాదుల్లో చక్కటి లాభాలు ఎదుగుదల కనిపించే అవకాశం కనిపిస్తోంది. బుధగ్రహము వీరు కనుక జాగ్రత్తగా మాట్లాడకపోతే కుటుంబంలో అందరూ శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. లేనిపోని తంట అవుతుంది, మీరు మాట్లాడే ప్రతి మాట అకౌంటబుల్ అవుతుంది, లేనిపోని ఇబ్బందులకి గురే అవకాశం ఉంది. కాబట్టి బంధువులతో మాట్లాడేటప్పుడు, అట్లాగే వ్యాపారపరంగా కూడా ఏదైనా ధనాన్ని లెక్క పెట్టుకునేటప్పుడు అవతల ఎవరున్నారో గమనించుకొని గోప్యంగా వాటిని ఆ ధనాన్ని లెక్క పెట్టుకోవడం, దాయటం అనేది చేయండి. లేదా ధనపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఒక్కోసారి మృత్యు సంకటంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి. విద్యార్థులు కేతువు కూడా విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయండి. కేతువుకి సంబంధించినటువంటి లేనిపోని విచిత్రమైనటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయి గణపతిని ఆరాధన వలన. చదువుకి సంబంధించినటువంటి విషయంలో కొంత ఉత్తీర్ణత స్థాయి కూడా మిమ్మల్ని గ్యాదర్ చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి గ్రహస్థితి రీత్యా కనుక చూసినట్లయితే కనుక ఈ యొక్క రవికుజులు, అట్లాగే శుక్రుడు, బుధగ్రహము, కేతువు వీళ్ళందరూ బాలేదు కాబట్టి ఆదిత్య హృదయాన్ని చదవండి. గణపతి యొక్క అష్టోత్తర శతనామాల్ని ఈ నెల రోజులు కూడా సాధ్యమైనంత వరకు గరికతో కానీ పసుపు అక్షతలతో కానీ చేస్తూ ఉండండి. ఆరోగ్యము కోసము, అన్యోన్య దాంపత్యం కోసము, వివాహ విషయంలో లేనిపోని ఇబ్బందులు, వివాహమైనటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వివాహమైనటువంటి వారికి వారి మధ్య తెలియనటువంటి ఇబ్బందులు కుటుంబపరంగా కానీ, తండ్రి పరంగా కానీ, అన్నదమ్ములు అక్కల చెల్లెల పరంగా కానీ, ఏదో రకంగా లేకపోతే వ్యాపారపరమైనటువంటి టెన్షన్స్ వలన కానీ మీకు లేనిపోని తంటా ఇబ్బందులు తెచ్చిపెట్టి మిమ్మల్ని విడదీసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి హోమాదులు, అట్లాగే సుబ్రహ్మణ్య కళ్యాణాదులు, సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరిగే వాటిలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే మీ యొక్క జన్మజాతకాలలో కనుక ఏదైనా శుభదశ అంతర్దశలు జరుగుతూ ఇక్కడ కూడా శుభగ్రహాలుగా అవి శుభ నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని ఇబ్బందులు తొలగి మీకు శుభాలు కలిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి జన్మజాతకాలలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి దశలు అంతర్దశలు జరిగితే కనుక ఇప్పుడు కనుక ఈ గ్రహాలు, ఎందుకంటే ఇక్కడ రవికుజులు ఆ రాశిని ఎప్పుడైతే చూస్తున్నారో వారికి ఇబ్బందులు తప్పవు. గృహపరమైన, విద్యా సంబంధిత, అనారోగ్యపరమైన, అట్లాగే భార్యాభర్తల మధ్య, అట్లాగే వివాహపరమైనటువంటి వివాహేతర
సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య పూర్వ సంబంధాలన్నీ బయటికి రావటము, దాని పరంగా ఎడబాటు కలగటము, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని, కుళ్ళు కుతంత్రాలతో ఒక్కోసారి శస్త్రాలకి అస్త్రాలకి పనిపెట్టి లేనిపోని జైళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి సమస్యల్ని కొని తెచ్చుకోకండి, మాట్లాడే మాటని అందంగా అనుకూలంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే లేనిపోని సమస్యలతో మీ జీవితాన్ని మీరు భంగం చేసుకునే పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయి. ఓం నమో